వాస్తవానికి ఇశ్రాయేల్ అనేటువంటి వారు బబులోను చెరలోకి వెళ్ళారు. నెబుకద్నెజరు అనేటువంటి గొప్ప రాజు ఇజ్రాయెల్ అందరూ కూడా చెరపట్టి తీసుకెళ్ళాడు. 3 సార్లుగా వారినందరినీ చెరలోకి తీసుకెళ్ళిన తర్వాత 70 సంవత్సరాల కఠిన బానిసత్వాన్ని బబులోను చెరలో ఇజ్రాయెల్ అనుభవించారు. ఆ టైంలో జైరస్ అనేటువంటి వ్యక్తి, తెలుగులో కోరేష్ అంటారు, కోరేష్ అనేటువంటి రాజు వచ్చి ఇస్రాయల్ని విడిపించి ఇజ్రాయెల్ దేశాన్ని నడిపించి వారికి స్వాతంత్రాన్ని ప్రకటించి అక్కడ టెంపుల్ మౌంట్ కట్టడానికి కూడా కోరేష్ ఎంతగానో సహాయపడతారు. ఎందుకు ఈ కోరేష్ని ఎందుకు ప్రస్తావిస్తున్నారు, ఈ జైరస్ని ఎందుకు ప్రస్తావిస్తున్నారంటే అలా ఇస్రాయేల్కి పర్షియన్ రాజు ఎంతగానో మేలు చేశాడు. పర్షియన్ రాజు అంటే ఇరాన్ రాజే. ఇరాన్ రాజు ఎంతగానో సహాయం చేశాడు. అందుని బట్టి ఇరాన్ ప్రజలకి మేము కూడా సహాయం చేయాలి. ఈ రోజున అలీ ఖమేనీతో ఉన్నటువంటి సమస్య మనందరికీ తెలుసు. అలీ ఖమేనీ అక్కడ ఉన్నటువంటి ప్రజలను చాలా ఇబ్బంది పెడుతున్నాడు, అనేక మందికి ఉరివేస్తున్నాడు, అనేక మందిని బానిసతలు ఉంచున్నాడు. కొన్ని నెలలుగా ఇరాన్ ప్రజలందరూ కూడా అలీ ఖమేనీని వ్యతిరేకిస్తున్నారు. ఈ యొక్క రెజిమ్ మాకొద్దు, ఈ ప్రభుత్వం మాకొద్దని ప్రజలందరూ కూడా పోరాటం చేస్తుంటే అమెరికా జోక్యం చేసుకుంది. అంత మాత్రమే కాదు, ఈ అలీ ఖమేనీ భయంకరమైన తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాడు.